పద్మజ మొదలు పెట్టమ్మా. గురుగారు. మృత్యువును తలపోయక ముందు నీవసలు పుట్టినావా తెలుసుకో. ఒక్క నిమిషం. గురుగారు. మృత్యు భయం ఎందుకు కలిగింది? ఎవరికి కలిగింది? దేహాత్మవృత్తి కలిగిన ఈ మాయా నేనుకే మృత్యు భయం. గురుగారు. ఎందుకు కలిగింది? దేహం పుట్టుక తన పుట్టుక అనుకుంటున్నాడు. దేహం పోతే నేను పోతాననుకుంటున్నాడు. కాబట్టి భయం ఎవరికి కలిగింది? ఇదిగో ఈ మాయా నేనుకు కలిగింది. దేహాత్మవృత్తి కలిగిన ఈ మాయా నేనుకే మృత్యు భయం కలిగింది. ఎందుకు కలిగింది అన్నప్పుడు సందర్భంలో మహర్షులు వారు గతంలో మరణించి ఉంటాడు అంటున్నాడుగా. అవును గురుగారు. ఆ సమయంలో ఆ ఆవేదన, ఆ బంధాల నుంచి బయటికి రావటం శృతి పదంలో ఉన్నది. అందుకని భయపడతాడు గురుగారు. ఒకసారి తాను మృత్యు భయాన్ని పొందాడు కాబట్టి, ఇప్పుడు తిరిగి దేహంతో ఇక్కడికి వచ్చాడు కాబట్టి, దేహం పుట్టుక తన పుట్టుక అనుకుంటున్నాడు కాబట్టి ఆ మృత్యు భయం వెంటాడుతూ ఉందంటాడు గురుగారు. లేకపోతే భయంతో సంబంధం లేదు. ఎట్లాగైతే గత జన్మ వాసనలు వెంటాడుతూ జన్మకి దారి తీశాయో, మృత్యువు కూడా వీడి వెంటనే ఉంటుంది. మృత్యు భయము కూడా ఉంటుంది. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్నే చెబుతూ ఈ జీవుడికి ఆనుకునే మృత్యువు కూడా ఉంటుందిట. ప్రారంభం అంతరించిపోతే ఇది అదృశ్యమైపోతుంది. మృత్యువు అంటే పుట్టానన్న భావనకి మరణిస్తానన్న భావన వెంటనే ఉంటుంది. ఏ విధంగా తీసుకోవాలి మనం? హృదయ అస్తమానాలు ఉన్నట్టు, జనన మరణాలు ఉన్నట్టు. కృష్ణ పరమాత్మ గీతలో ఇదే విషయం చెప్పారు. జాతస్య మరణం ధ్రువం, పుట్టిన దానికి మరణము తప్పదు. సరే, మరణించిన దానికి పుట్టుక తప్పదు, అనివార్యం అన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే దేహం పుట్టినట్టు చెప్పటంలే, నీవు చెబుతున్నావు దేహం పుట్టుక నా పుట్టుక. ఈ దేహం లేకపోతే నేను లేనని చెప్తున్నాను. అందుకని మరణ భయం ఈ అహంకారానికి కలిగింది. ఎందుకు కలిగింది? బంధము చేత, వాసనల చేత, పూర్వజన్మ స్మృతుల చేత. ఒకటి కాదు, ఇట్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సెవరల్ అటాచ్మెంట్స్. ఈ సందర్భంలో మహర్షుల వారు కూడా ఒక విషయాన్ని బాగా స్పష్టం చేశారమ్మా. సరే, గత జన్మలో పుట్టామనే అనుకుందాం. అక్కడున్న సంసారము, భార్యాబిడ్డలు, ఆస్తిపాస్తులు అన్నీ వదిలిపెట్టి వచ్చావు కదా ఇక్కడికి. ఇక్కడ మళ్ళీ నువ్వు అదే పని చేస్తున్నావు, బంధాల్లో ఇరుక్కుంటున్నావు, బాధ్యత అంటావు, నాదంటావు, ఎందుకలా అంటావని సూచించారు మహర్షులు వారు. కాబట్టి మొట్టమొదటి సెంటెన్స్ ఏమిటి? మృత్యువును తలపోయక ముందు నీవసలు పుట్టినావా తెలుసుకో. అది ఎందుకు వచ్చింది పాయింట్? దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు కాబట్టి ఆ మృత్యు భయం ఏర్పడింది. నిజానికి కృష్ణ పరమాత్మ కూడా ఈ విషయం చెప్పారు. వస్త్రాలు మార్చుకుంటున్నట్టుగా
దేహాలు మార్చుకుంటాడు, జీవుడికి మరణం లేదు పొమ్మన్నాడు. ఉమ్, అహంకారము ఉమ్, జీవభావన కలిగిన ఐ ఆమ్ దిస్ బాడీ అంటున్నాడే, ఆ గురుగారు. వాడికి మరణం లేదు, వాడు ఆత్మే. మరణం లేదు. ఉమ్, ఉమ్, ఏమ్మా, ఆ గురుగారు. చొక్కాలు వస్త్రాలు మార్చినంత మాత్రాన ఉమ్, ఈ అహంకారం నశించదు. నశించదు. ఉమ్, ఇప్పుడు చూడమ్మా, పుట్టినతడే మరణిస్తాడు. అది ఉమ్, నిద్రలో నీవించుమించుగా మృత్యుడవే, మరి మృతుని గూర్చి భయం ఎందుకు? ఉమ్, ఇక్కడ నిద్రాస్థితిని ఎందుకు తీసుకొస్తున్నారు? నీవు దేహము కాదని, ఉమ్, దేహస్ఫురణ లేకపోయినా నిద్రలో నీవు ఉన్నావని, నావు. ఉమ్, ఆ ఉన్న స్థితిని సహజత్వమని, ఉమ్, పొరపాటునైనా నిద్రలో నీకు ఉమ్, మృత్యుభయం ఉన్నదా లేదే? ఉమ్, దానికి ఉమ్. ఏమంటారు మహర్షి వారు? నిద్ర తాత్కాలిక మరణము, మరణము శాశ్వత నిద్ర. కాబట్టి నిద్రాస్థితిని ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడ నీవు మృత్యువుని గురించి తలపోయేటల్లా చెప్పేటట్లేదు. నీవు నీవుగా ఉన్నావు, ఉమ్, ఆత్మగా ఉన్నావు. ఉమ్, ఆ స్థితిని ఈ జాగ్రత్త అవస్థలో తీసుకురా, ఉమ్, నీకు మృత్యుభయం ఉండదు, జరణ మరణ భయాలు ఉండవు అని చెప్పటం. ఉమ్. చూడమ్మా, అంతే గురుగారు. ఒకసారి మళ్ళీ చదువు పూర్తిగా. మృత్యువును తలపోయక ముందు నీవసలు పుట్టినావా తెలుసుకో. అది పుట్టిన అతడే మరణిస్తాడు. నిద్రలో నీవించుమించుగా మృతుడవే, మరి మృతిని గూర్చి భయమెందుకు? ఇక్కడ పుట్టినవాడు మరణిస్తాడు అన్నాడు. ఉమ్, ఇక్కడ విశేషం ఏంటి? దేహం పుట్టాడు చెప్పటంలే, ఆత్మ చెప్పదు. ఉమ్, దేహాత్మ బుద్ధితో నీవు మృత్యుభయం ఏర్పడింది నీకు. అందుకని అంటున్నారు, నీవు పుట్టావేమో చూడు, ఉమ్, అటువంటి చిచ్చర గ్రంథి ఉమ్. ఉన్నదేమో చూడు, అదే నేనెవరన్న విచారం. సరే. ఉమ్, దేహం నాది అంటున్నావుగా, ఆ గురుగారు. అటువంటి నేను పుట్టిందేమో చూడు. ఉమ్, అందుకని మహర్షి అంటున్నారు, ఆది నుంచి ఈ అహంకారము ఉమ్, తృణీకరించబడింది లేదది. ఉమ్, ఉమ్. కానీ ఈ మాయలో, ఈ ద్వైతంలో లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఉన్నట్టుగా కనబడుతుంది. ఉమ్, అదే సమయంలో ఉన్న ఆత్మస్థితి లేనట్టుగా, తెలియనట్టుగా ఉమ్, ఉంటుంది. ఉమ్. కాబట్టి మృత్యు భయం రాబోయే ముందు అసలు నీవు పుట్టావా? ఎందుకంటున్నారు ఈ మాట? కారణం, ఆత్మకి పుట్టుక లేదు, మరణము లేదు. ఉమ్, నీవు ఆత్మవే అని చెప్పడం. ఆ గురు. ఉమ్, నీవు ఎరుకవి, ఉమ్, దేహానివి కాదు, ఉమ్, దేహంతో నీకు సంబంధం లేదు. నిద్రపోతున్నప్పుడు దేహం ఎక్కడుందో తెలియదు, దేహభావం లేకపోయినా నువ్వు ఉన్నావు అక్కడ, అక్కడ నీకు మృత్యుభయం లేదు. లేదు. కాబట్టి ఇటువంటి మృత్యు భయాన్ని తలపోయక ముందు ఉమ్, అసలు నీవెవరివి? నువ్వు ఉన్నావా? ఉమ్, దేహం నాహం కోహం సోహం అని చెప్పుకున్నాం కదా. ఆ గురుగారు. ఉమ్, కాబట్టి నీవెవరివో తేలిపోని. ఉమ్. అదే ఇక్కడ ఇందులో సారాంశం. సరే. కాబట్టి నేనకు పుట్టుక లేదని, ఉమ్, అసలు అహంకారమే పుట్టలేదని, ఉమ్, దేహాదులతోటి
సంబంధము లేదని, దేహ స్మృతి లేకపోయినా నీవు నిద్రలో ఉన్నావని, ఆ ఉన్న స్థితే నీ సహజత్వమని. కాబట్టి నీవు ఆత్మగా ఉంటే జనన మరణాల భయం ఎందుకు? లేవుగా. ఎరుకవే నీవని చెప్పటం. అందుకనే నిద్ర అనేది తాత్కాలిక మరణం అన్నాడు. రవి ఇంకేమైనా ఉందే? గురువు గారు, ఇప్పుడు శరీరము చావు పుట్టుకలు ఈ శరీరానికి అయినప్పుడు, నిద్రలో చావు భయం లేనప్పుడు ఆ అజ్ఞానము అనేది దానికి మృత్యువు లేదు, అది కూడా జ్ఞానమే. కాబట్టి మృత్యు అనేది శరీరానికే. మరి అలాంటప్పుడు ఆ అజ్ఞానము, అహంకారము ఎందుకు భయపడాల్సి వస్తుంది? అది అది దానికి ఎందుకు జాగ్రత్త అవస్థలో మృత్యు భయం ఏర్పడింది? వాసన వల్ల, కోరికలు తీరవేమో అని. తాను ఇంద్రియాలకు భోగి అవుతున్నాడు. తెచ్చుకున్న వాసనను ఎగ్జిక్యూట్ చెయ్యాలి. బరువులు అంటావు, బాధ్యత అంటావు, నాదంటావు. ఈ సంసారాన్ని ఎవరు చూస్తారు? నేను పోతే అంటూ ఆ భయం ఏర్పడుతుంది. నువ్వు కర్తృత్వం వల్ల అనుకుంటున్నావు అట్లా. నీవు కర్తవ్యం అనుకోవటం వల్ల భయం కలుగుతుంది. నీవు ఆత్మగా ఉన్నావనుకో, నీకు దేంతోనూ సంబంధం లేదు. బాధ్యత అంటే ఇది నా ధర్మము, నేను చెయ్యాలి. తల నీవెక్కడున్నావు? అందుకని ఆ ప్రశ్న ఆ విధంగా వచ్చింది. దేహంలో ఉన్నట్టు చెప్పటం వల్ల ఆత్మకి అవసరం లేదు. ఇటు దేహము కాదు, జడము కాదు, అటు పూర్ణ చైతన్యము కాదు. మధ్యలో దేహ పరిమాణంతో ఒక మాయా అనేది వచ్చింది. దానికి మృత్యు భయం. నిజానికి అది ఆత్మే, దేహాలతో సంబంధం లేదు. ఇప్పుడు కూడా నీవు దేహం నాది అంటున్నావు, నేనే దేహం అంటలేదు. ఎన్నైనా ఈ ఇల్లు నాది, భార్యాబిడ్డలు నా వాళ్ళు, ఆస్తిపాస్తులు నావి అంటున్నావే తప్ప నేనంటే ఇది అని అంటలేదు. కాబట్టి భయానికి కారణం బంధం. అసత్యం సత్యం అనుకోవటం వల్ల మృత్యు భయం ఏర్పడుతుంది. అందుకని విచారించు, అసలు నీవు పుట్టావా అంటే అహంకారానికి దేహాత్మ బుద్ధి అనేది అసలు జనించలేదు. జీవుడే లేడు, జగత్తు లేదు, జనన మరణాలు లేవు, సృష్టి లేదు. ఇది ఒక స్వప్నము. ఇది అంటే జాగ్రత్త అవస్థ. స్వప్నం బాగా అర్థమవుతుంది. ఈ మాటనే మహర్షిని అడిగారు. సెల్ఫ్ రియలైజేషన్, స్వరూప జ్ఞానం వల్ల వచ్చే లాభం ఏమిటి? జనన మరణాలు ఉండమంటాడు. అట్లా అంటే నేనుగా నిలిచిన అహంస్మరణగా నీవు నిలిచినప్పుడు నీకు దుఃఖం ఎందుకు, భయం ఎందుకు? ఉండదు కదా. అందుకని ఈ అహంకారం అదృశ్యమైపోతుంది. దేహం ఉంటుంది,
ఆ, పోస్ట్ రియలైజేషన్ లో మహర్షి ఏమని చెబుతున్నారు? దేహము కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, దైవము ఆత్మే. ఆత్మను విడిచివి లేవు. ఈ జనన మరణాలు కూడా ఆత్మలోనివే. ఏ విధంగా అయితే సముద్రంలో అలలు, నురుగు ఇవన్నీ కనపడి తిరిగి సముద్రంలో కలిసినట్లు ఇవి కూడా ఆత్మని విడిచి లేవు అని చెప్పడం. నువ్వు విడిగా చూస్తున్నావు కాబట్టి భయం ఏర్పడింది. పరిమితమైన నేనుగా బంధము చేత, రాగద్వేషముల చేత ఒక పొసెసివ్నెస్ తో, అంటే కర్తగా ఉన్నామని భయం వచ్చింది. లేకపోతే ఈ సంసారం ఏమవుతుంది, ఎవరు చూస్తారు? అందుకని భయం వేస్తుంది. ఇదంతా అనుకునేది అజ్ఞానమే కదా గురువు గారు. ఏనానా ఇదంతా చేసేది అజ్ఞానమే, ఆ అహంకారమే కదా. ఆ అహంకారం ఉందేమో చూడు. ఆ, అహం ఆత్మ ఆకారము దాల్చి దేహాత్మ బుద్ధి ఉందేమో చూడనేదే నేనెవరన్న విచారం. అంతకంటే ఏం లేదు. నీవు ఆత్మవై ఉంటూ దేహం గురించి ఎందుకు నీకు వర్రి? మూలము తెలియటంలా ఇక్కడ. యు ఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్. యు ఆర్ ది స్పిరిచువల్ బాడీ. దేహమే నేను. ఇది పోతే నేను పోతాను, ఇది ఉంటే నేను ఉంటానని అనుకుంటున్నావు. అందుకని మహర్షి వారు, ఆదిశంకరులు సుషుప్తావస్థను గురించి మాట్లాడుతున్నారు. నిద్రావస్థలో నీ దేహం ఏమైంది? దేహం లేకపోయినట్టు ఉన్నావుగా, కాకపోతే ఇప్పుడున్న స్థితిలో అక్కడ లేవు. ఆత్మగా ఉన్నావు, ఆత్మతో ఉన్నావు. దేహము, బంధము, మృత్యువు, భయము లేకుండా ఉన్నావు. ఏమైనా గురువు గారు, అంటే అంటే ఇది బంధం ఏర్పరచుకునేది అదే, తాదాప్యం చెందేది అదే. మృత్యు తనకి లేకపోయినా మృత్యు భయం ఏర్పడేది తనకే. మళ్ళీ ఇవన్నీ అహంకారానికే. ఎందుకని దేహమే తాను అనుకున్నాడు కాబట్టి. అదే, ఎందుకంటే అహంకారానికి చావు లేదు కదా. అదేగా చెప్పేది. నీవు నిత్యుడవి. జాతస్యమరణం ధ్రువం. పుట్టింది దేహం, పుట్టింది పోతుంది, నీకు పుట్టుక లేదు. నీవు ఆత్మవేను అని చెప్పడం. ఏమైనా గురువు గారు, ఇంకా ఏమైనా ఉందా? ఇంకేం లేదు గురువు. ఇంకేమీ లేదంటే భయం లేదా? భయం ఉంది గురువు గారు, భయం పోలా ఇంకా. భయం ఎందుకుంది? ఇందాక చెప్పాగా, అవును. కర్తవ్యం నువ్వు అనుకుంటున్నావు. సర్వాన్ని నడిపించే ఆ ఉచ్చతర శక్తి నిన్ను వదిలిపెడుతుందా? ఇప్పుడు మాత్రం నువ్వు చేస్తున్నావా? చేసేదంతా ఆ ఉచ్చతర శక్తి. నీవు కర్తృత్వంతో నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. నువ్వేమీ చెయ్యవు. దేహం జడమైంది, చేసేదే చైతన్యం. చైతన్యం వల్లనే ఇవన్నీ జరుగుతుంటాయి. ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్, ఇట్ ఈస్ ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్, నాట్ ది బాడీ ఆర్ ది మైండ్. ఈ రెండు కూడా స్థూల సూక్ష్మ దేహాలు. ఏమా సరోజ, ఏమన్నా ఉందా? లేదు గురువు గారు, క్లియర్ గానే ఉంది గురువు గారు. నేను పుట్టలేదని తెలుసుకుంటే అంతా ప్రశాంతంగా ఉంటుంది గురువు గారు. పుట్టలేదని తెలుసుకునేవాడు లేడని తెలుసుకోకూడదు. అది కరెక్టే గురువు గారు. పరిమితత్వమే లేదని, వ్యక్తిత్వమే లేదని, కర్తృత్వమే లేదని, అసలు దేహానికి నాకు ఎట్టి సంబంధము లేదు. ఎంత
దేహాన్ని అక్కడ మారేసి దేహం ఉందో పోయిందో కూడా తెలియదు. నువ్వు మరి తిరిగి వచ్చేదాకా హూ ఇస్ మెయింటైనింగ్ ది బాడీ? గురువు గారు దేహం అంటే దాని గురించి కూడా ఆ మధ్య 2 ముక్కలు చెప్పాను, విని ఉంటే సార్ పరిశీలించు. గురువు గారు కాబట్టి మాట పలుకు లేని ఈ జనదేహము నీవెట్లా అవుతావు? అవునండి. ఆదిశంకరులు ఇదే మాట అన్నారు, నాది దేహం అంటున్నావు అంటే నువ్వు విడిగా అంటే జ్ఞానం. ఏమైనా గురువు గారు ఇంకేమైనా ఉందా? గురుగారు చెప్పు నాన్న. మీ పొద్దున్న నేను వేసినటువంటి ప్రశ్నకి అంటే యేసుక్రీస్తుకు మా ఆత్మస్వరూపుడే కదా, రమణ మహర్షి లాగా యేసుక్రీస్తు అలాగే అయినప్పుడు అతను తనకు వేరుగా ఒకటి ఉందని ఎందుకు భావించాడు? తనకు వేరుగా ఒక పుత్రుడు ఉన్నాడని, ఆ బిడ్డలు ఉన్నారని ఎందుకు భావించారు ఆయన? అసలు ఆ భావనే రాకూడదు కదా. మా రమణ మహర్షిలాగా అందరూ ఆత్మస్వరూపులే, ఆత్మనే అని చెప్పొచ్చు కదా. నాకు ఇంకా దాని మీద ఇంకా సందేహ నివృత్తి కాలేదు. ఇక్కడ మెయిన్గా సర్వాన్ని నడిపించేది ఒక హయ్యర్ పవర్ ఉన్నదని, తనను శిక్షించడానికి వచ్చిన వాళ్ళు అమాయకులని వారిని పార్డన్ చేయమంటాడు. అంటే దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. కనుక అటువంటి కంపాషనేట్ గమనం ఎలా వచ్చింది? ఒక్క ఆత్మ అనుభూతితోనే వస్తుంది. ఇతరులు లేరని, ఉన్నది ఒకటే శక్తి అని, హయ్యర్ పవర్ అని. యాక్చువల్గా చెప్పాలి అంటే క్రీస్తు పుట్టక పూర్వమే కాన్షియస్నెస్ ఉన్నది, హయ్యర్ పవర్. ఎట్లాగైతే కృష్ణ పరమాత్మ సూర్యుడికి నేను ఉపదేశం చేశాను అని చెప్పాడు, అర్జునుడి డౌట్ వచ్చింది, నువ్వు నిన్న మొన్న పుట్టావు, సూర్యుడు ఎప్పుడో ఉన్నాడు కదా అని. ఇక్కడ కూడా మాటలు చెప్పేటప్పుడు ఆ దగ్ధబీజ మనస్సు రాక తప్పదు. క్రైస్తు మాట్లాడినవన్నీ, మహర్షి మాట్లాడినవన్నీ, శంకరులు మాట్లాడిన దగ్ధబీజ మనస్సుతో మాట్లాడటం ఈ మాయలోకి వచ్చి, అంటే అప్పుడు ద్వైతం ఉంటుంది. దగ్ధబీజ మనస్సు మరి ఇతరులు ఉన్నారని అలాగే భావించారు ఆయన. ఎందుకని? వాళ్ళు అనవసరంగా బాధ్యులు అనుకుంటారేమో అని చెప్పాడు. యు పార్డన్ దెమ్, దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అందుకని అట్లా భావించాడు. మహర్షికి, క్రైస్తుకి, శంకరులకి ఇతరులు కనపడతారు, వారు సత్యానికి దూరంగా లేరు. నీవు ఎంత ఆత్మ, వాళ్ళు అంతేను. వాళ్ళంతా వాళ్ళు ఏమీ చెయ్యరు. వాళ్ళు చేశామని అనుకున్నా గాని నీవు వాళ్ళని రక్షించు. అట్లా నన్ను ఎలాగైతే రక్షించావో వాళ్ళని కూడా రక్షించు అని క్రైస్తు ఆ దైవాన్ని ప్రార్థించటం లాంటిది. మహర్షి కూడా అన్నాడుగా, అరుణాచలేశ్వరుడు ఆయన
ఇక్కడేమో ఉच्चతర శక్తి అన్నాడు. రెండు ఒకటే. ద్వైతములో మనకు ఎవరు ఎన్ని మెసేజ్లు చెప్పినప్పటికీ దగ్ధబీజ మనస్సుతో చెప్పటమే. అందుకని వ్యక్తిగా మాట్లాడుతున్నారని అనుకుంటారు, అంతకంటే ఏం లేదు. మాట్లాడతారు, చివరి దాకా దేహం పూర్తిగా రాలిపోయేంత వరకు క్రైస్తుకైనా, మహర్షికైనా, శంకరులకైనా, బుద్ధుడికైనా ప్రారంభ కర్మ ఉండి తీరుతుంది. అందుకని మాట్లాడాల్సిన అవసరం. అంతిమ దశలో మహర్షి ఏమన్నారు? ఐఎమ్ లీవింగ్ దిస్ బాడీ అన్నాడు. మళ్ళీ సర్దుకుని పోవటానికి నాకు చోటేది, నేను ఇక్కడే ఉంటానన్నాడు. జ్ఞానం ఏదో వెళ్ళిపోతున్నట్టుగా. మరి ఎందుకు చెప్పారు? ఏ స్థితిలో చెప్పారు అంటే, నేనంటే ఎక్స్పాండెడ్ కాన్షియస్నెస్. మాట్లాడేటప్పుడు ఐఎమ్ లీవింగ్ దిస్ బాడీ అన్నాడు. మరి అది కూడా ప్రారంభంలో భాగమే. వెంటనే సర్దుకుని మహర్షి వదిలిపెట్టి వెళ్ళటానికి చోటు ఎక్కడుంది? ఇక్కడే ఉంటానన్నాడు. ఇక్కడే అంటే వీళ్ళంతా తిరువన్నామలే అనుకున్నారు. కాదు, ఎప్పుడూ ఉండి ప్రజెంట్ టెన్స్ లో నేను ఉంటాను, ఆత్మగా ఉంటాను, ఎరుకగా ఉంటాను. ఈ ఎరుక ఎక్కడికో పోయి ఉండటానికి చోటేదన్నాడు పైగా. కాబట్టి వారి వారి మానసిక స్థితిని బట్టి అంతిమ దశలో మాట్లాడటం జరిగింది. ఎవరు ఎన్ని మాట్లాడినా సత్యము మాత్రం ఒకటే. అదే ఎరుక, అదే అవేర్నెస్, అదే ఉన్నానన్న జ్ఞానము. దాన్నే జీవుడని, జగత్తని, ఈశ్వరుడని, సృష్టి అని, ఇదిగో మీరు అన్నారే ద్వైతంలో చెప్పుకుంటారు. నిజానికి ఆత్మస్థితిలో సృష్టి లేదు. కాసేపు నిద్రపోతేనే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఎగిరిపోయినారే. మరి మీ ద్వైతం ఏమైంది? మీ పుట్టుక ఏమైంది? మరణ భయం ఏమైంది? అందుకని చెబుతున్నారు, నిద్రలో నీకు లేదు కదా అంటే, నీ సహజత్వంలో నీవు నీవుగా నిలిస్తే భయపడేవాడేడి? లేదు కదా. ఆత్మకు అన్యత్వం లేదు కదా అని చెప్పడం. ఓకే, ఓకే సార్. ఇంకేమైనా ఉందా అమ్మా పద్మజ? లేదు గురుగారు. ఏమీ లేవా? అయ్యా మూర్తి గారు, మీరు కనుమరుగవుతున్నారు. మీరు కనపడితే కదా ప్రోగ్రాం కంప్లీట్ అయ్యేది. అన్మ్యూట్. నమస్కారం గురుగారు. చెప్పు నాయన. ఇప్పుడు అదే ఆ బేసిక్ క్వశ్చన్ అలాగే ఉంటుంది. భగవంతుడు అని పాత రోజుల్లో మనం భక్తి జపాలు చేసేవాళ్ళు. ఎందుకు అది అది చేస్తే ఏమవుతుంది? ఇది మనం అనుకునేది కాదా? భగవంతుడే నేను అనుకుంటూ భక్తిగా ఉంటే కుదరదా? ఏమన్నాడు తెలుసా మహర్షి? భగవంతుడు ఉన్నాడు అనుకోవడం ఎంత అహంకారమో, లేదనుకోవడం అహంకారం. కాకపోతే ఎందుకు భగవంతుడిని ప్రార్థిస్తున్నావు? నువ్వు నిస్సహాయ స్థితిలో భగవంతుని అడుగుతున్నావు. మోక్షం కావాలనో, కోరికలు తీరాలనో అడుగుతున్నావు. మహర్షి ఏమంటున్నారు? భగవంతుడు ఒక ఆలోచన. నిజంగా భగవంతుడు అంటే ఎవరు లేరు. ఒకవేళ మీకు అన్యంగా భగవంతుడు ఉన్నాడని అనుకుంటే ఆ భగవంతుడు ఆత్మ లేని భగవంతుడు కావాలి. అది ఇంపాసిబుల్. అంటే అది ఇది కలిపి కొట్టడం కుదరదా? ఎట్లా కుదురుతుంది? అది
మనం భగవంతుడు ఉన్నత శక్తి ఆత్మ అంటున్నాక అదే భగవంతుడు కదా, రెండు ఒకటే కదా. రెండు ఒకటే అంటానికి నువ్వు ద్వైతంలో మాట్లాడాలిగా. ఒకటిగా ఉన్నటువంటి ఆత్మ రెండవది లేనిది జీవుడు ఎక్కడొచ్చాడు, జగత్ ఎక్కడ, భగవంతుడు ఎక్కడ? ఇవన్నీ మీ ఆలోచనలే కదా. అంటే ద్వైతంలో భగవంతుడు నేను వేరే వేరే అనుకుంటున్నాం, అలా కాకుండా అది నేనే అనుకుంటూ మనం భావంతో ఉండొచ్చు కదా. అది ఇంకా ప్రమాదం. అహం బ్రహ్మస్మి అహం బ్రహ్మస్మి అనుకోవటం కాదన్నాడు. నేనే దేవుణ్ణి, నేను దేహం కాదు అని అనుకున్న ప్రయోజనం లేదు పాపన్నారు మహర్షులు వారు. అనుకోవటం కాదు, ఊరక ఉండటం. అంటే జపంలో అదే సాధనగా అదే ఆలోచనగా చేసినప్పుడు అది నేను ఒకటైనప్పుడు వేరే అప్పుడు వ్యక్తిత్వం పోతుంది కదా అక్కడ అహంభావం. కుదరదు నాయన. ఆ మాటకి స్పష్టం చేశారు మహర్షులు వారు. నేను దేహము కాదు, నేనంటే భగవంతుడు నేను అని అనుకోవటం కాదు, అనుకునేది కాదు, నీవు అదేను అని చెప్పటం. ఈ అనుకోవడం వల్ల ఏమవుతుంది? అహంకారం పెరుగుతుంది. నేనే భగవంతుడు అంటే ఏమైంది? అక్కడెక్కడో వాడు చెప్పాడు ఆయన గాడు అన్నాడు, అదొకటి పలుకుపోయినాడు. అంటే నిజమైన భక్తుడు అంత అహంభావంగా ఉండడు కదా అంట నేను. అసలు భక్తుడు దైవం అంటూ ఎక్కడా లేరు సుడిగా, ఉన్నది ఎరుక. భగవంతుడు ఒక ఆలోచన, దేహత్వ బుద్ధి ఒక ఆలోచన, జగత్తు ఆలోచన. ఆలోచన లేనప్పుడు ఉన్నది జ్ఞానమేగా. ఆ జ్ఞానము ముక్కలై జీవుడు జగత్తు ఈశ్వరుడు కాలేదని చెప్పటం. నువ్వు ఎంతసేపటికి భగవంతుడు ఎలా ఉంటాడో నీకు తెలియదు, అన్యంగా ఉంటాడని అనుకుంటున్నావు. నీకు తెలిసింది దేహత్వ బుద్ధి, అది ఉందేమో చూడమంటాడు మహర్షి. నువ్వు ఎలా అనుకుంటే అలా భగవంతుడు కనపడతాడు. ఏ రూపం కావాలంటే ఆ రూపంలో ఉంటాడు. నువ్వు ఎలా దర్శిస్తే అలా ఉంటాడు తప్ప ఇవన్నీ నీ భావనలు అన్నారు. నిజానికి జీవుడు గాని, జగత్తు గాని, భగవంతుడు గాని ఆత్మని విడిచి లేడు. ఆత్మే ఉన్నది, ఈ విధంగా నీ మనస్సులో కనపడుతుంది అని చెప్పటం. ఎంత స్పష్టంగా చెప్పారంటే, భగవంతుడే గనక మీకు విడిగా ఉంటే హీఈస్ ఏ సెల్ఫ్లెస్ గాడ్ అన్నాడు. ఆత్మ లేని భగవంతుడు, అది ఇంపాసిబుల్. కాబట్టి నీవెవరివో ముందు తెలుసుకో. భగవంతుడు ఉన్నదే లేని తేలిపోతుంది. అనుకోవటం కాదు నాయన. నువ్వు అనుకున్న కొద్దీ అహంకారపు ఛాయలు పెరుగుతాయి. దేవుడు ఒకడు ఉన్నాడో లేదో ఎవరికి తెలుసు? నువ్వు అనుకుంటున్నావు. ఇట్ ఇస్ ఓన్లీ యువర్ థాట్. నువ్వు ఉన్నావు కదా, ఉన్నాను, ఆ ఉన్నదేదో చూడు. ఇది తేలికే, లేని భగవంతుణ్ణి వెతకటం తేలికే అంటూ చెప్పుకొచ్చారు చాలా సార్లు రమణ మహర్షులు గారు. కనుక భగవంతుడు నీవు ఏదనుకుంటే అది ఉంటాడు. చతుర్భుజం కావాలంటే ఉంటాడు, నిరాకారం కావాలంటే ఉంటాడు. నీవు రాయిని కొలిచినా భగవంతుడే, చెట్టును కొలిచినా భగవంతుడే. భగవంతుడు అనేది నీ భావన అన్నారు. కాబట్టి ఎవరి ఇష్టానుసారంగా వారిని భగవంతుని కొలవచ్చు, తప్పు లేదు. ఆ త్రిపుటి అంతరించిపోవాలి. మెడిటేటర్, మెడిటేషన్, ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్, ఈ మూడు అంతరించిపోతేనే ఆత్మ ప్రకాశం. ఎందుకని?